ఫైనల్‌గా మా వోడి తినడం అయితే అయిపోయింది. అటు ఇటుగా తీసుకెళ్దాం అని జెప్పేసి తీసుకెళ్తుంటే వీడియో తీస్తుంటే తీయకో అని ఏడుస్తుండు. వాడికి పిచ్చో ఫోటోస్, వీడియోస్ అంటే అస్సలు యాక్సెప్ట్ చేయడు. ఫుడ్‌కు సతాయిస్తాడు గానీ స్కూల్ ఎళ్ళాలంటే మాత్రం అస్సలు సతాయించడు. నాకు నిజంగా చాలా మంచిగా అనిపిస్తది. ఇగ వాడు చూడు అసలు వాని హ్యాపీనెస్‌లో అయితే అస్సలు చెప్పొద్దు. స్కూల్ అనంగానే బాగా హ్యాపీగా ఎళ్ళిపోతుంటాడు. మేము 1 ఇయర్ బ్యాక్ ఇక్కడున్నప్పుడైతే ఒక్క షాపే లేకుండే. ఫుల్ షాప్స్ వచ్చినాయి. చాలా సేపు నుంచుంటే ఒక ఆటో అయితే వచ్చింది. మాకైతే వెయిటింగ్ ఎక్కడ చెయ్యము. ఎందుకంటే ఇంటి దగ్గర ఆటో ఎక్కినామంటే మేము ఎక్కడెళ్తే అక్కడికి పోయేదాకా ఆటో దిగము. మా ఓన్ ఆటోవే గాబట్టి. ఇగ వీడి కోసం బోయినప్పుడైతే ఆటో కోసం వెయిట్ చేయక తప్పదు. ఇగ ఆటో ఎక్కి దిగాక ఆటో వచ్చేసాము. ఇగ రోడ్ పై నుంచి కొంచెం లోపలికైతే నడుచుకుంటూ రావాలి. ఇంకా ఓపెన్ అయితే చేయలేరు. 8:30 అవుతుంది. నార్మల్‌గా అయితే 8:30 లోపే రమ్మంటారు. ఎందుకంటే హాఫ్ డే గాబట్టి. ఎందుకు ఓపెన్ చేయలేదా అని జెప్పేసి వాళ్ళ టీచర్‌కి కాల్ చేసి నేను మీటింగ్‌లో ఉన్నాను. ఆయమ్మ ఉంటది అని జెప్పారు. కాకపోతే ఆయమ్మకి కాల్ చేసినా. ఆమె గూడా నో రెస్పాండ్. అసలు ఫోనే తీయలేదు ఆమె అయితే. ఇగ చాలా సేపు అక్కడ చెట్ల కింద కూర్చున్నాం. చిన్న టెంపుల్ ఉంటది. ఎనకాల ఫుల్ చెట్లుంటాయి. చాలా చల్లగుంటదసలు ఇక్కడైతే. అనిపిచ్చింది. బయట ఎంత ఎండ ఉన్నా ఇక్కడ చాలా కూల్‌గా ఉండే. ఇంకా అలాగే కూర్చున్నా. అప్పటి వరకైతే ఎవ్వరు రావట్లేదు. మళ్ళీ కాల్ చేసినా మేడంకి కాల్ చేసి, "సరే వెళ్ళిపోండి" అని చెప్పేసి అన్నారు. ఇంగ మేమే వచ్చినాం కాబట్టి ఇంగ మా హస్బెండ్‌కి కాల్ చేసి, "సరే అక్కడే కూర్చోండి. వేరే ఆటోకి ఏమి ఎళ్ళకండి. నేనొస్తాను" అని చెప్పేసి అన్నాడు. ఇగ అలాగే కూర్చునుంటే లక్కీ ఫ్రెండ్ అంట సుషాత్ అంట. వచ్చాడు. నాకైతే వాడు భలే క్యూట్ అనిపిచ్చిండు. మస్తుండు వాడు. ఇంగ భలే మాట్లాడేస్తుండు వాడు. ఇద్దరు కొంతసేపు ఆడుకుర్రు. ఆడుకున్నాక ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చిండు. వచ్చినెంబటే ఇగ రిటర్న్ అయినాం. ఈయనైతే వాళ్ళు అసలేం చెప్పరంటే ఈ మధ్య అసలు ఒక వారానికి 2 రోజులు గూడా ఉండట్లేదు. ఈళ్ళేం చెప్పరు, చేయరు. సడెన్‌గా ఇట్లా పెడితే ఏమనుకోవాలి అది ఇది అనేసి అన్నాడు. ఇంగ సరేలే వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ గదా! ఇగ ఏ టైంలో మీటింగ్ ఉంటదో తెలీదు అని జెప్పేసి ఏదో ఒకటి చెప్పుకొని ఇగ ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికొచ్చాకైతే మా లక్కీ బాబు జూడు అస్సలు బ్యాగ్ పట్టుకోవడానికి కూడా ఇబ్బందంట. అందుట్లో అయితే తగలబెట్టేసిండు. ఐ మీన్ తగలబెట్టడం మీన్స్ అంటుకుపోవడం కాదు. తగలబెట్టడం మీన్స్ అగో అలా దానికి ఆలదీయడం. ఇంగ ఫైనల్‌గా మేము పైకైతే వచ్చేసినాం. మాదైతే 9థ్ ఫ్లోర్‌లో మా రూము. ఇగ పైకొచ్చేసినాం. ఇంటికెళ్ళాకైతే ఇగ వాడికున్నది ఒకటే ముచ్చట ఇంటికొస్తే ఆట. మళ్ళీ తింటావా అంటే నో జెప్పిండు. ఓకే గైస్, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.